అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు నేను ఒక మంచి కాంబినేషన్ ఫుడ్తో మీ ముందుకు వచ్చేసానండి. నేను ఆల్రెడీ చాలా రకాల లంచ్ కాంబినేషన్ ఫుడ్స్ని అలాగే బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్ని వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఒకసారి చూసి ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి, కాబట్టి చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈరోజైతే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అదేంటంటే పప్పుచారు, అందులోకి నేను కాంబినేషన్గా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేశానండి. వేడి వేడి రైస్తో సూపర్గా ఉంటుంది. మామూలుగా మనం పప్పుచారులోకి ఉప్పు చేప కాంబినేషన్గా తింటూ ఉంటాం. అది నేను ఈసారి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఈరోజైతే పప్పుచారులోకి చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేశానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేడి వేడి రైస్లో ఈ పప్పుచారు వేసుకొని ఈ చికెన్ ఫ్రైతో పాటు కొంచెం నిమ్మకాయ రసం పిండేసుకొని ఆ ఉల్లిపాయతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం చాలా సింపుల్, కాబట్టి అందరికి కూడా బాగా నచ్చుతుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా పప్పుచారు కోసం ఒక కుక్కర్ తీసుకున్నానండి. చూడండి, చిన్న కప్పుతో కందిపప్పు అయితే మనకు సరిపోతుందండి. మరీ ఎక్కువ పప్పు వేయకూడదు. నేనైతే ఒక చిన్న కప్పు తీసుకున్నాను, అంటే ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయండి. అంటే మనం తీసుకున్న ఆ కప్పుతో ఒక 4 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. పసుపు మరీ ఎక్కువ వేయకూడదండి. ఒక్క చిటికెడు పసుపు అయితే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకున్నాము. హై ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా మనము పప్పు ఉడికే లోపల చింతపండుని నానబెట్టుకోవాలండి. పప్పుచారుకి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. చూడండి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా శుభ్రంగా కడిగేసేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. ఇందులో ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు వేసి నానబెట్టాలండి. ఓకే అండి, పప్పు ఉడికిపోయింది. చూద్దాము. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 2 పెద్ద టమాటోల్ని వేయాలి. ఈ టమాటోల్ని చాక్తో కట్ చేయకుండా ఈ విధంగా చేతితో తుంచి వేసుకోవాలండి. నేనైతే పప్పుచారుకి ఇలానే వేస్తాను. మీరు కావాలంటే చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా తుంచి వేసేసుకోవాలి. అంటే మనం పప్పుచారులో తినేటప్పుడు ఈ విధంగా టమాటోలతో కూడా తింటే బాగుంటుందండి. అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. మనం మళ్ళీ చింతపండు రసం వేస్తాం కదా. అలాగే ముందుగా మనం నానబెట్టుకున్న ఈ చింతపండుని బాగా ఇలా మ్యాష్ చేసుకొని ఆ పిప్పిని తీసుకొని ఆ పిప్పిలో మళ్ళీ నీళ్లు వేసుకొని మనం పులుపు సరిపడా ఆ పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మళ్ళీ నీళ్లు వేసుకొని వేయాలండి. పప్పుచారు పలుచగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలండి. ఈ పప్పుచారుని బాగా మనం ఒక 6-7 నిమిషాలు మరగనివ్వాలి. చూడండి, ఈ చిక్కగా ఉందండి. ఇలా ఉండకూడదు, ఇంకా మనం నీళ్లు వేసుకోవాలి. ఈ పప్పుచారు చేసిన రోజు కంటే కూడా మరుసటి రోజుకు ఇంకా రుచిగా ఉంటుందండి. కారం ఏమీ ఎక్కువ కాదండి. మనం పులుపు వేసాం, అలాగే పెద్ద 2 టమాటోలు వేసాం కదా, సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా మనం మరగనివ్వాలి. చూడండి, పప్పుచారు ఉడకడం స్టార్ట్ అయిందండి. ఇందులో నేనైతే కొత్తిమీర వేయను, అలాగే ధనియాల పొడి వేయనండి. పసుపు కూడా మనం కొద్దిగానే వేసుకోవాలి. చూడండి, ఈ టమాటోలు కూడా బాగా మెత్తబడేటట్టు ఉడుకుతాయండి. మళ్ళీ మనం ఇదంతా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో లైట్గా అలా మెదిపేసుకొని పప్పుచారుని తిరగబాత చేసుకోవడమే. ఇలా ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికేటప్పుడు మనం పచ్చికరివేపాకు వేస్తాం కదా అండి, మంచి వాసనతో ఈ పప్పుచారు అనేది
చాలా బాగుంటుందండి గుమగుమలాడిపోతూ. ఓకే అండి, చాలు ఉడికింది. చూడండి టమాటాలు కూడా మెత్తపడ్డాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు పప్పు గుత్తితో ఈ విధంగా లైట్గా మ్యాష్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకు పప్పు కూడా మనకు ఉడికిపోయిందండి. జస్ట్ ఊరికే లైట్గా అలా పప్పు అలాగే టమాటోలు మెత్తపడేటట్లు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. టమాటోలు ఎక్కువ మ్యాష్ చేయకూడదండి, చాలు పప్పుచారులు అలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పుచారుకి మనం పోపు వేయాలి. ఇప్పుడు పప్పుచారు తిరగమాత కోసం ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం. చాలండి, మరీ ఎక్కువేం అవసరం లేదు. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు మినప్పప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఎక్కువగానే జీలకర్ర వేసుకోవాలండి. ఇందులో నేను మెంతులు వేయను. ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఈ పప్పుచారులో వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి. ఒక 3 ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ పప్పుచారుకి చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు, ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పుచారుకి పోపు అనేది బాగా వేగాలి. ఓకే అండి, చూద్దాము. చూడండి బాగా వేగింది. ఇప్పుడు ఇందులో చివరగా కరివేపాకు వేసుకున్నాము. ఓకే అండి, చాలు ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఆ పప్పుచారు ఇందులో వేసేసుకుందాము. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఆవిరి కొడుతుందండి, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఒక్క పొంగు రావాలండి, అంతే. మామూలుగా ఇలా పప్పుచారు చేసుకున్నప్పుడు మనం ఏ వెజిటబుల్ ఫ్రైతో అన్నా తినచ్చండి. అయితే పప్పుచారుకి మంచి కాంబినేషన్ అయితే ఉప్పు చేపండి. లేదు మనం మటన్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ అలా చేసుకొని కూడా తినచ్చు. చూడండి ఇలా ఉడుకుతూ ఉంది కదా అండి. జస్ట్ ఒకసారి గరిటెతో ఈ విధంగా ఇలా కలిపేసేసుకోవాలి, అంతే అండి. మరీ ఎక్కువసేపు మనం ఉడికించకూడదు. ఆల్రెడీ మనం బాగా ఉడికించేసాం కదా, చింతపండు పులుసు అవన్నీ వేసేసి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, అంతే అండి. మంచి రుచికరమైన పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం, వాసన పోకుండా. ఇంకా చికెన్ ఫ్రై ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి చికెన్ ఫ్రై కోసం. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. ఇందులో కొద్దిగా ఆవాలు మినప్పప్పు మేమైతే వేసుకుంటామండి, వేసుకుంటే బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇందులో జీలకర్ర వేయనండి, ఓన్లీ ఆవాలు కొద్దిగా మినప్పప్పు, కమ్మగా ఉంటుందండి చికెన్ ఫ్రై అనేది. ఇప్పుడు వేగిపోయాయి. ఇందులో ఒక 2 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. మళ్ళీ మనం ఫ్రై అంతా అయిన తర్వాత చివరగా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాయి. మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు, మళ్ళీ మనం చికెన్తో పాటు ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ 1.25 కేజీ చికెన్ అండి, బ్రాయిలర్ చికెన్ అనమాట, స్కిన్లెస్ అనమాట, విత్ బోన్స్. ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడే మనకు చికెన్ అనేది ఎటువంటి నీటి వాసన లేకుండా ఉంటుంది. అలాగే మనం వండేటప్పుడు ఎంత కడిగినా కూడా నీళ్ళు అనేది వస్తాయి. సో అందుకని మనం చికెన్ని కడిగిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకొని అప్పుడు మనం కర్రీనో ఫ్రైయో అలా చేసుకోవాలి. నేను ఇప్పుడు ఆ విధంగా చేసి ఇందులో వేసానండి. తర్వాత పీసెస్ కూడా మరీ పెద్దవిగా కాకుండా కొంచెం మీడియం సైజులో మనం చేసేసుకొని
చికెన్ ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి, మరీ పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. మామూలుగా మనం చికెన్ ఫ్రైని ముందుగా కొంచెం ఉప్పు, పసుపు, ఉల్లిపాయ అలా వేసుకొని ఉడికించుకొని చేసుకోవచ్చండి. లేదు ఈ విధంగా కూడా మనం ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసి ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి. మళ్ళీ మనం అంతా అయిన తర్వాత కారం, మిరియాల పొడి అవన్నీ వేస్తాం కదా, అప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలండి. ఇందులో నీళ్లు వస్తాయి, ఆ నీళ్లతోనే చికెన్ అనేది ఉడికి మనం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్కి, మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, చూద్దాము. చూడండి, చికెన్లో నీళ్లు వచ్చాయండి. ఆ నీళ్లతోని ఈ చికెన్ అనేది ఉడికింది. నేనైతే మూత పెట్టలేదండి, ఎందుకంటే మూత పెట్టామంటే నీళ్ళు అనేది ఎక్కువ వస్తాయన్నమాట. ఈ చికెన్ పీసెస్ అనేది మెత్తగా అయిపోయి కట్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ చూడండి ఈ కలర్లో ఉన్నాయండి. మనం ఉల్లిపాయ ముక్కలు వేసాం కాబట్టి లైట్గా అడుగు అంటుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కొద్దిగా నీళ్లు ఈ విధంగా వేసామంటే ఆ అడుగంటిందంతా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, చూద్దాము. చూడండి, చికెన్ అనేది మనకు మంచి కలర్లోకి వచ్చింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ స్పైసెస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వద్దండి, చాలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ విధంగా మధ్యలో పెట్టేసేయాలండి. 1 నిమిషము అది పచ్చివాసన పోయే వరకు వేగుతుంది. ఆయిల్ ఉంది కదా కింద. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది, ఇదంతా కలిపేసేసుకుందాము. మనకు అడుగు అంటుతుందండి, మనం మరీ ఎక్కువ ఆయిల్ వేయలేదు కదా. సో అలా అడుగంటినప్పుడు కొద్దిగా నీళ్లు చల్లుకుంటే మనకు అడుగంటుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుందాము. చూడండి, ఇదంతా ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్ కూడా మనకు అందులో ఉంటుంది కదా, అది కూడా వస్తుంది. దాంతోనే మనం ఫ్రై చేసేసుకోవచ్చు, మరి ఎక్కువ ఆయిల్ వేయకుండా. కొద్దిగా ఇలా ఫ్రీగా ఉన్న ప్యాన్ అయితే మనం ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చండి. ఓకే అండి, ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని వేసుకుందాము. ముందుగా ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇది వేయించి పొడి చేసిన ధనియాల పొడి అండి. అలాగే ఇంకొక 3 పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రైలో మనకు ఈ పచ్చిమిర్చితో తింటే కూడా చాలా బాగుంటుందండి. ఇది మిరియాల పొడి అండి, ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న మిరియాల పొడి. ఇది కచ్చా పచ్చాగా ఉండాలి. ఈ చికెన్ ఫ్రైకి మెయిన్ ఫ్లేవరు ఈ మిరియాల పొడి అండి. అది నేను 1 టీ స్పూన్ వేశాను. ఇప్పుడు ఇందులో చివరగా కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. అలాగే ఒక 12 వెల్లుల్లి రెబ్బలండి, పొట్టు తీయకుండా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైలో. అలాగే చివరగా కొద్దిగా సాల్ట్, ఇవన్నీ వేసాం కదా స్పైసెస్ అవన్నీ. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా అండి, చివరగా వేసుకున్నామంటే ఆ కరివేపాకు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచాలి. ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకుందాము. కొద్దిగా ఈ వెల్లుల్లి, ఈ పచ్చిమిర్చి ఇవి వేసాం కదా, కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఒకసారి అంతా కలిపేసుకుందాము. ఇంకా ఇప్పుడు మనం ఈ ఫ్రైని అంతా అయిపోయిన తర్వాత అలాగే ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసామంటే కిందంతా కూడా మనకు మంచి కలర్లో మంచి క్రిస్పీగా వస్తుందండి చికెన్ ఫ్రై అనేది. ఓకే అండి, ఇప్పుడు మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నేను ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి. చికెన్ అంతా బాగా ఉడికి మంచి కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ వేసి నేను అల్లం వెల్లుల్లి ఫ్రై చేస్తానండి. ముందుగానే మనం అల్లం వెల్లుల్లి వేసామంటే మనకు ఈ విధంగా చికెన్ ఫ్రై అనేది రాదండి. అడుగంటిపోయి పీసెస్ అంతా కూడా కట్ అయిపోతాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని
స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మంచి చికెన్ ఫ్రై స్పైసీగా రెడీ అయిపోయింది. పప్పుచారుకి సూపర్ కాంబినేషన్. తినేటప్పుడు మనం కొంచెం ఉల్లిపాయ, కొద్దిగా లెమన్ జ్యూస్ పిండుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, ముందుగా ఒక సర్వింగ్ ప్లేట్ పెట్టేశానండి. పప్పుచారు కోసం ఒక కప్పు పెట్టేసుకుందాము. ఇప్పుడు పప్పుచారుని వేసేసుకుందాము. మనం పప్పుచారులో టమాటో వేసాం కదా అండి, ఆ టమాటో కూడా అంత టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చికెన్ ఫ్రైని వేసేసుకుందాము. ఈ చికెన్ ఫ్రైని మనం రైస్లో కూడా కలుపుకొని తినచ్చండి. ఇందులో మనం వెల్లుల్లి అవన్నీ వేసాం కదా, కొద్దిగా పొడిలాగా ఉంటుంది. కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేడి వేడి రైస్ని వేసేసుకుందామండి. అలాగే ఆనియన్ అండి. తర్వాత ఆ చికెన్ ఫ్రైలో తినేటప్పుడు లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చూసారు కదా, ఈ కాంబినేషన్ కూడా నేను ఎక్కువగా చేస్తూ ఉంటానండి. కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. పప్పుచారు వేడి వేడి రైస్లోకి సూపర్గా ఉంటుందండి. అందులోకి కాంబినేషన్గా చికెన్ ఫ్రై. ఈసారి మనం ఉప్పు చేపతో ట్రై చేద్దామండి, చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి ఈ కాంబినేషన్ ఫుడ్ని రుచి చూడండి. నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఓకే అండి, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.